హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ 2024 జూలై 8 సుప్రీంకోర్టులో ఏం జరిగింది. అందరికీ ఇదే డౌట్. సో నేను కూడా ఆ వీడియో ముందు పెట్టుకొని అసలు ఏం జరుగుద్దా అని చెప్పేసి నేను కూడా కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోర్టు డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎప్పుడు కూడా ఒక రోజు రాదు. ఒకసారి కోర్టులో కేసు ఫైల్ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది, కానీ అది ఒక కొలిక్కి రావడానికి చాలా కష్టం. సో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఎవరైతే మన తెలుగు నీట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక రానున్న రోజుల్లో నీట్కి సంబంధించిన స్టేట్ కోటా కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా కోటా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీద అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో ఫస్ట్ అయితే ఈ మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో తెలుగు వాళ్ళైతే చాలా కష్టపడి రాశారు. ఒకవేళ ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు, కానీ ఒకవేళ ఏదైనా దారి తీస్తే కనుక మనకు జరిగినంత నష్టం ఏ రాష్ట్రానికి కూడా జరగదు. ఆల్మోస్ట్ సౌత్ స్టేట్స్ అన్ని కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి. సో ఇక మనం పాయింట్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే 38 పిటిషన్స్ అయితే వచ్చాయి. ఈ 38 పిటిషన్స్కి సంబంధించి వాదన ప్రతివాదన జరుగుతూ ఉంటుంది. సో అక్కడ జడ్జి అయితే క్లియర్గా చెప్పారు, మీరు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అయింది అనే విషయం అయితే కోర్టు అయితే నమ్ముతుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఎక్కడ లీక్ అయింది, ఎంతవరకు లీక్ అయింది, ఏంటి, ఇది ఏదో ఊరికినే తీసుకున్నటువంటి డెసిషన్ కాదు. 23 లక్షల స్టూడెంట్స్ భవిష్యత్ అని పదే 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 గుర్తు చేసింది. సో ఇది గుర్తు చేసింది అని అంటే రీనీట్ కండక్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్గా అయితే లేము, ఎందుకంటే అంత ఈజీ కాదు రీనీట్ కండక్ట్ చేయడం. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో కోర్టు అయితే పదే పదే గుర్తు చేయడం అయితే జరిగింది. అయితే ఈ 38 సంబంధించిన పిటిషన్స్, ఈ 38 పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిటిషన్స్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో సిమిలర్గా కూడా ఉండొచ్చు కొన్ని. కాబట్టి సో ఇది ఇంత లెంత్ అయిపోతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఈ 38 పిటిషన్స్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మీరు ఒక 10 పేజెస్ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ నీట్ పేపర్ అనేది అసలు ఎలా తయారు చేస్తారు, ఫస్ట్ పేపర్ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు, అంటే ఎక్స్పర్ట్స్ ఎంతమంది అయితే దీన్ని క్రియేట్ చేస్తారు, ఏ లెవెల్లో క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసినటువంటి ఆ బిట్స్, ఆ పేపర్ ఎక్కడ ప్రింటింగ్ చేస్తారు, ఆ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత తదుపరి అక్కడి నుంచి ఎలా ఎన్టీఏకి వస్తుంది, ఎన్టీఏ దాన్ని ఎలా ప్లాన్డ్గా సిటీకి సెండ్ చేస్తుంది, ఆ సిటీ నుంచి మళ్ళీ ఏ బ్యాంకులకు సెండ్ చేస్తారు, ఆ బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు మళ్ళీ సెంటర్కి ఏ విధంగా తీసుకెళ్తారు, ఎలాంటి కోర్స్ వాడతారు, ఎలాంటి సెక్యూరిటీ మెకానిజం వాడతారు, ఏంటి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క టైమింగ్తో సహా పేపర్ తయారీ నుంచి స్టార్ట్ చేస్తే పేపర్ అయిపోయి ఎండ్ అయ్యేంత వరకు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో విత్ ప్రూఫ్స్ తోని మీరు క్లారిటీ ఇవ్వమని చెప్పేస్తున్నప్పుడు ఎన్టీఏ పెట్టుకున్నట్టు లాయర్ దగ్గర కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేవు. అంటే ఉన్న పలంగా క్వశ్చన్స్ అడిగినా కూడా మేబీ అలాంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో, అంటే విత్ ప్రూఫ్సే కావాలి కాబట్టి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జడ్జి అయితే అడగడం జరిగింది. సో దానికైతే వాళ్ళైతే కరెక్ట్గా సమాధానం అయితే ఇవ్వలేదు. సో అంటే ఇవ్వలేదు మీన్స్ అంటే నెక్స్ట్ ఈ కేసు అయితే పోస్ట్ పోన్ చేశారు, థర్స్డేకి అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఆ రోజు వీళ్ళ 10 పేజెస్ డాక్యుమెంట్, అదేవిధంగా ఈ లాయర్ అడిగినట్టు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పేపర్ ఎలా తయారు చేస్తారు, అక్కడ నుంచి వెళ్ళి పేపర్ స్టూడెంట్కి ఎలా రీచ్ అవుతుంది, ఎండ్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే ఓఎంఆర్ షీట్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఆ ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్, ఈ విధంగా ఆ ప్రాసెస్ అంతా కూడా విత్ టైమింగ్స్ తోని మీ దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా ఇవ్వమని చెప్పేసి అయితే అడిగారు. నెక్స్ట్ ఇక లీక్ అయితే అయిందా అంటే, లీక్ అయితే అయిందని చెప్పేసి ఆల్రెడీ కోర్టు కూడా నమ్మేసింది. ఈ లీక్ అనేది మాసివ్ లెవెల్లో జరిగిందా, లేకపోతే ఒక సెంటర్లో జరిగిందా, ఒక సిటీలో జరిగిందా, లేకపోతే కొంతమంది దగ్గర జరిగిందా అనేది కూడా దీనిపైన క్లారిటీ లేదు. సో ఇప్పటికే దాదాపుగా ఇది సిబిఐకి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సిబిఐ చేతుల మీదుగా దాదాపు ఒక 6 ఎఫ్ఐఆర్స్ అయితే నమోదయ్యాయి. సో దాంట్లో కొంతమందిని అనుమానం కొద్దీ అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని ఎవిడెన్స్లు దొరికినప్పుడు వాళ్ళని అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేసేసారు. అయితే ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది, ఒకటి వచ్చి ఆన్లైన్లో ఉంటుంది.
సో ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక రోజు ముందే గనక జరిగితే ఖచ్చితంగా ఇది టెలిగ్రామ్లోకి కానీ వాట్సాప్లో కానీ ఎనీ సోషల్ మీడియాలో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలా వచ్చి ఉంటే సోషల్ మీడియాకి ఖచ్చితంగా వచ్చి ఉంటే మన దగ్గర మన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ హెల్ప్ తీసుకొని ఇది ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఏంటి, అది ఎక్కడ ఏ అకౌంట్లో ఫస్ట్ పోస్ట్ చేశారు, ఏ విధంగా సర్క్యులేట్ అయింది, అసలు సర్క్యులేట్ అయిందా, అసలు వచ్చిన ఆ వీడియో ఫేకా కాదా అనేది దానిపైన కూడా ఒక క్లారిటీ కావాలని చెప్పేసి అది సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఒకవేళ నిజంగానే మనం అనుకున్నట్టుగా టెలిగ్రామ్లో ఒక వీడియో అయితే వచ్చింది, ఆ టెలిగ్రామ్ వీడియో అసలు వాస్తవమా కాదా అనే దానిపైన కూడా దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పేసి అంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళ హెల్ప్ తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఆఫ్లైన్ విషయానికి వస్తే ఈ ఆఫ్లైన్లో కూడా అంటే మామూలుగా దీన్ని ఏమంటే మాల్ ప్రాక్టీస్ కేసెస్ అంటాం. మాల్ ప్రాక్టీస్ కేసెస్ ఏంటంటే ఎగ్జామ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఏ టైంకు ఓపెన్ చేయను పేపర్ అదే టైంకి ఓపెన్ చేస్తారు, ఓఎంఆర్ షీట్ కూడా అదే టైంకి ఓపెన్ చేస్తారు. కానీ ఒకసారి పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ని బయటకు తీసుకురావడం కానీ లేకపోతే ఓఎంఆర్ షీట్ని బయటకు తీసుకురావడం కానీ ఎక్స్పర్ట్స్తోని ఫాస్ట్గా ఆన్సర్ పెట్టేసేసి ఆ ఓఎంఆర్ షీట్ని బబుల్ చేసేసి మళ్ళీ ఎగ్జామ్ క్లోజింగ్ టైంకి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం. సో ఇది మాల్ ప్రాక్టీస్ కేసెస్ అంటారు. ఈ మాల్ ప్రాక్టీస్ కేసెస్ కనుక ఉంటే ఈ మాల్ ప్రాక్టీస్ కేసెస్ సంబంధించి ఇది ఎక్కువ స్ప్రెడ్ అయి ఉండదు. అంటే ఏదో ఒక సెంటర్లో లేకపోతే ఒక రూమ్లో ఇలా జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకో కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 o'clock స్టార్ట్ అవుతుంది అనుకుందాం, జస్ట్ 2 o'clock స్టార్ట్ అయిపోతుంది. సో 2 o'clock స్టార్ట్ అయిపోతే వీళ్ళు గేట్ క్లోజింగ్ 1 o'clock క్లోజ్ అయిపోతుంది. అంటే పిల్లలు ఎగ్జామ్ రాసే టైంకి లోపల ఉంటారు, కొన్నిసార్లు పేపర్ బయటకు వచ్చేస్తుంది. అలాంటి టైం లీక్ అయిందా అంటే లీక్ అయింది మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లీక్ అయిన టైం నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిన టైంకి ఎంత డ్యూరేషన్ ఉంది, లేదంటే కొన్ని సెంటర్లో మరి 5:20కి కావాల్సినటువంటి ఎగ్జామ్ ఆ 5:20కి కాకుండా ఇంకా ల్యాబ్స్ ఏమైనా జరిగింది, ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా చేశారా. సో ఈ లీకేజ్కి సంబంధించి ఈవెన్ ఆఫ్లైన్ లీకేజ్ అయినా సరే అది ఏ టైంకి లీక్ అయిందని చెప్పేసి మీరు అంటున్నారు, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది నిజానికి లీక్ అయినట్టుగా మీ దగ్గర ప్రూఫ్స్ గా ఉంటే ఆ ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయకపోవడం, కరెక్ట్గా ఆన్సర్ చేయకపోవడం కూడా జరిగింది. సో అక్కడైతే జడ్జి అయితే వెరీ క్లియర్గా ఉన్నాడు. 23 లక్షల స్టూడెంట్స్కి సంబంధించింది మీరు ప్రాపర్గా ఏదైనా సరే టైం టు టైం బీయింగ్ ఎక్కడ ఏం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ తెలుసుకొని దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మీరు సబ్మిట్ చేస్తే దాంతో పాటు ఆన్లైన్లో కూడా జరిగిందని చెప్పేసి ఉంటున్నారు. ఆన్లైన్లో కూడా సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా దాన్ని కరెక్ట్గా వెరిఫై చేసేసి నిజానికి ఇది జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు 23 లక్షల స్టూడెంట్స్ జీవితాల సమస్య గురించి కూడా అది కూడా ఒక పాయింట్ కన్సిడర్ చేసుకొని రీనీట్ కండక్ట్ చేయాలా వద్దా అనే డెసిషన్కి వస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే ఇది ఇరుపక్షాల లాయర్స్ ఉంటారు. సో వాదన ప్రతివాదన బాగానే జరిగింది, దాదాపు 2:30 స్టార్ట్ అయిపోతే చాలాసేపు జరిగింది. సో మొత్తం అయితే కంక్లూజన్ అయితే రాలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అంటే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర కరెక్ట్గా ఆన్సర్ లేదు కాబట్టి సో మీకు సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో ఏదైతే రీజన్స్ కొద్ది మీరు పిటిషన్ వేస్తారో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా విత్ ఎవిడెన్స్ తోని ప్రూఫ్స్ తోని మీరు మళ్ళీ థర్స్డే రోజు రండి అని చెప్పేసి రావడం జరిగింది. సో థర్స్డే రోజు గనక వీళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్సెస్ పర్ఫెక్ట్ గా ఉండి నిజంగా సోషల్ మీడియాలో ఇది సర్క్యులేట్ అయిపోయింది అంటే అప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అంటే అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ కి ఏమైనా వెళ్ళిందా, అసలు సోషల్ మీడియాలో వచ్చినంత ఫేక్, ఇది ఓన్లీ మాసివ్ గా ఒక పర్టికులర్ ఏరియాలోనే జరిగింది లేదా ఒక సెంటర్లో జరిగింది, మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది పేపర్ కూడా లీక్ అయింది అంటే 2 o'clock 3 o'clock లీక్ అయింది. బట్ అప్పటికే పిల్లలందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయటకు పేపర్ వచ్చేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ పాయింట్లన్నీ కూడా కులశంగా మీరు పేపర్ మీద తీసుకొని వస్తే దానిపైన చర్చించుదాం అన్నట్టుగా అక్కడ ఉన్న సుప్రీంకోర్టు అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే నిజంగా కోర్టు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ వేయాలో అన్ని రకాల క్వశ్చన్స్ అయితే వేశారు. దాంతో పాటు పదే అక్కడ జరిగినటువంటి వాదనలో ఇది ఒకరి జీవితం కాదు 23 లక్షల జీవితాలతో సమస్య, అంతేకాదు అంటే దాదాపు ఒక 1 CR 1 కోటి కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి
అంత ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవాలంటే అంత ఏం కాదు. సో దీంతో పాటు ఇంకొకటి కూడా ఎన్టీఏ వాళ్ళని అడిగింది, ఇప్పటికిప్పుడు కనుక మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు తీసుకునే చర్యలు ఏంటి, మరి ఫర్దర్గా జరుగుతుందా అంటే ఇప్పుడు జరిగింది ఫర్దర్గా జరగదా, జరిగితే ఎలాంటి మీరు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఫ్రాడ్ జరిగిందో మళ్ళీ జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతారు, జరగదనే నమ్మకం ఏంటి, మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి, ఇలా జరిగినప్పుడు ఎంతమంది కేసులు అయినాయి, మరి కేసులకు సంబంధించి మీ ఎన్టీఏ వాళ్ళు ఏ కేసులకు రెస్పాండ్ అయ్యారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, మరి పక్కా ఎవిడెన్స్ తోని ఎఫ్ఐఆర్ దొరికినటువంటి క్యాండిడేట్స్ మీరు ఐడెంటిఫై చేశారా, ఐడెంటిఫై చేసిన వాళ్ళకు వాళ్ళ రిజల్ట్ హోల్లో పెట్టారా, వాళ్ళు ఎంతమంది ఏంటి, ఇలాంటిది ఇన్ఫర్మేషన్ అడిగారని చెప్పేసి ఎన్టీఏని కూడా చాలా గట్టిగానే అడిగింది. బట్ ఎన్టీఏ దగ్గర కూడా అయినా ఇటు 36 పిటిషన్స్ వేసిన వాళ్ళ దగ్గర అయినా కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, కొన్ని ఆన్సర్ లేవు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే సుప్రీంకోర్టు అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటూ అన్ని క్వశ్చన్స్ క్లియర్ అడిగింది. వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఈ 36 మెంబర్స్ కి సంబంధించిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్స్ కి సంబంధించిన 10 pages డాక్యుమెంట్, అదేవిధంగా ఎన్టీఏ మీరు ఏం చేస్తారు, ఒకవేళ లీక్ అయితే ఏం చేస్తారు, లీక్ కాకపోతే ఏం చేస్తారు, లీక్ అయినంత వరకు ఎంతవరకు అయితే లీక్ అయిందో ఆ ఏరియాని ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా, ఏ స్టూడెంట్ కి లీక్ అయిపోయింది, ఏ సెంటర్ లో లీక్ అయిపోయింది, ఏంటి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ రమ్మని చెప్పేసి అన్నారు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రమ్మని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ థర్స్డే రోజు మళ్ళీ హియరింగ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు వాదన ప్రతివాదన జరుగుతుంది, ఆ రోజు డెసిషన్ వస్తుందా? నాకైతే నమ్మకం లేదంటే కోర్టు అంటే అట్లా ఉంటుంది. సో ఇదంతా విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా నేనైతే రీనీట్ అయితే ఉండొద్దని అనుకుంటున్నా. ఎందుకనంటే ఎక్కడైతే జరిగిందో ఇప్పుడు కోర్టు చెప్పినట్టుగానే మనం కూడా చెప్తా ఉన్నాం. సో నాకైతే నిజంగా ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎవరైనా సరే 600, 500 వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అదేవిధంగా 300 వచ్చిన క్యాండిడేట్ కనుక ఉంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? రెండు కళ్ళు కూడా సేమే, నేను ఎవరిని కూడా కాదను. తెలుగు రాష్ట్రాలలో పేపర్ లీక్ అయిందా అనేది అయితే పక్కనే నమ్మను. ఎందుకంటే ఒకవేళ లీక్ అయి ఉంటే 5th రోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది, అరే నాకు ఒక పేపర్ వచ్చిందిరా, మా ఫ్రెండ్ కనుక ఒక పేపర్ వచ్చింది, అదే వానికి 300 మార్కులు వచ్చేటి, ఎప్పుడు మనకి 600 మార్కులు వచ్చినాయి. నేను చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడాను, అబ్నార్మల్ గా మార్కులు వచ్చాయా, 300 వచ్చిన క్యాండిడేట్ కి 600 వచ్చిందా, 600 వచ్చిన క్యాండిడేట్ కి 300 వచ్చిందా, ఇలా అబ్నార్మల్ గా వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారా అని చెప్పేసి చాలా మందితో మాట్లాడాను. సో నాకైతే ఎక్కడ కూడా అట్లాంటి అబ్నార్మల్ మార్క్స్ కానీ లేకపోతే మన తెలంగాణలో మన ఏపీలో ఎక్కడైనా పేపర్ లీక్ అయిందా అని చెప్పేసి అనుకుంటే ఎక్కడ కూడా లీక్ కాలేదు. ఒకవేళ లీక్ అయి ఉంటే ఎగ్జామ్ జరిగిన రోజే తెలుస్తుండే, మార్కులు వచ్చిన రోజు కాదు, ఓఎంఆర్ షీట్ వచ్చిన రోజు కాదు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఎగ్జామ్ రోజు జరుగుతుండే, ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత ఒకలాగుంది, ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత ర్యాంకులు వచ్చిన తర్వాత ఇంకోలాగుంది. కానీ నార్త్ సైడ్ అయితే డెఫినెట్ గా లీక్ అయితే జరిగింది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కోర్టు కూడా బిలీవ్ చేసింది. మరి అంత జెన్యున్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకెందుకు మరి? కాబట్టి సో యాజ్ ఎ తెలుగుగా నేనైతే ఖచ్చితంగా రీనీట్గా అయితే వద్దని చెప్తాను. ఎందుకంటే అంత ఈజీ కూడా కాదండి. ఇప్పుడు మీ తమ్ముళ్ళే కావచ్చు, లేకపోతే మీ అక్కయ్య వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే 600 వచ్చిన క్యాండిడేట్ కి కొంతమంది అంటా ఉంటారు, 600 వచ్చిన క్యాండిడేట్ కి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది సార్, వాళ్ళు చదువుకున్నారు కదా, రాయలేరు కదా, అవే మార్కులు వస్తాయి కదా. అవునండి, ఎగ్జామ్ ఒకవేళ అదే రోజు కాదు, మళ్ళీ వారం రోజుల తర్వాత క్యాన్సిల్ చేసినా, 10 days తర్వాత క్యాన్సిల్ చేసినా ఆ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఉన్న పలంగా ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా డెఫినెట్ గా ఇంచుమించుగా వస్తాయి కావచ్చు మార్కులు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎవడో ఏదో ఎక్కడ దరిద్రుడు ఒకటి తప్పు చేసిందని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా శిక్షించడం కరెక్ట్ కాదు కదా. సో ఆ పాయింట్లనే మనకు ఈ కోర్టు కూడా చెప్పింది, ఇది ఒకరికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది 23 లక్షల జీవితాలకు సంబంధించింది. కాబట్టి ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా 600 వచ్చిన క్యాండిడేట్ కి రేపు పొద్దున 500 రావచ్చు, 500 వచ్చిన క్యాండిడేట్ కి 600 రావచ్చు ఒకవేళ రీనీట్ కండక్ట్ చేస్తే. సో దీంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ తోనే ఆబ్సెంట్ కావడమో లేకపోతే ఏదైనా అబ్నార్మల్ గా ఏదైనా జరిగిందనుకోండి, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అసలే అది ఇంటర్మీడియట్ స్టేజ్. ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏ రకంగా ఎవరు ఎట్లా డెసిషన్ తీసుకుంటారో తెలియదు. సో ఇప్పటికి కూడా అంటే నాకు అనిపిస్తుంది, ఈ మార్కులను చూసి కట్ ఆఫ్లు చెప్పాలంటే కూడా నాకు ధైర్యం రావట్లేదు, అది మీకు సీట్ వస్తుందో లేదో అని చెప్పడానికి నాకు ధైర్యం రావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రీనీట్ కండక్ట్ చేసేసే నెక్స్ట్ జరగదనే గ్యారంటీ ఏంటిది? నెక్స్ట్ ఇట్లానే వస్తాయి కావచ్చు. సో ఎన్టీఏ కూడా దీనికి సంబంధించి కూడా ఒక ప్రూఫ్ కూడా ఇచ్చేసింది. ఎందుకు ఇన్ని మార్కులు వచ్చేసినాయంటే
టాప్ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 100 మెంబర్స్ ఒక సెంటర్ నుంచి కాదంటే 95 సెంటర్స్ నుంచి కూడా టాప్ 100 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి సో ఒక సెంటర్లో ఏదో జరిగిందని కాదు, ఒక సెంటర్లో 5-6 మెంబర్స్ వచ్చారు, కానీ 90 అంటే మేము ఒక 100 మందిని తీసుకున్నప్పుడు 95 సెంటర్ నుంచి కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. బట్ ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అన్ని సెంటర్లలో జరిగిందని చెప్పాను, అన్ని స్టేట్లలో కూడా జరిగిందని చెప్పాను. అట్లాంటప్పుడు తప్పు చేయనప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి, మన తెలుగు వాళ్ళు ఎందుకు నష్టపోవాలి అనే పాయింట్ ఆఫ్ నాకైతే రీనీట్ అయితే వద్దనైతే అనిపిస్తుంది. బట్ ఇది ఏం జరుగుతుంది అనేది అయితే మనం చెప్పలేం. సో యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఏ మీ పేరెంట్స్ అని ఎవరైనా జస్ట్ రీనీట్ ఉండదు, మాక్సిమం 90% రీనీట్ ఉండదు. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, ఇటు ఎన్టీఏ కూడా రీనీట్ కండక్ట్ చేయడం అంత ఈజీ కాదని చెప్పేసింది. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే దీని ఇంపాక్ట్ అనేది ఎంత వరకు ఉంటుందో కరెక్ట్గా ఎవిడెన్స్ క్యాలిక్యులేషన్ చేసి నిజంగానే జరిగితే ఖచ్చితంగా కండక్ట్ చేద్దాం. ఒకవేళ జరగకపోతే మిగతా వాళ్ళకి ఎందుకు నష్టం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా క్లియరెన్స్ ఉంటే తప్ప మనం దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో మరి చూద్దాం, మరి గురువారం నాడు ఏం జరుగుతుంది అనేది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొంతమంది లాస్ట్ టైం అన్న నువ్వు అటు చెప్తావు ఇటు చెప్తావు అటు చెప్తావు ఇటు చెప్తావు అని చెప్పేసి అన్నారు. నేను అతనికి చెప్తున్నాను, ఏ కామెంట్ కూడా నేను డిలీట్ చేయలేదు. లాస్ట్ 3 వీడియోస్ 4 వీడియోస్ బ్యాక్ ఉంది. మీ యూట్యూబర్స్ అంతా వ్యూస్ కోసమే ఏదో చేస్తా ఉన్నారు. మీ యూట్యూబర్స్ కేవలం పిల్లల భవిష్యత్తు కాదు, యూట్యూబర్స్ మీ వ్యూస్ కోసం ఇష్టమైనట్టుగా మాట్లాడతారు, ఇష్టమైనట్టుగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. యాజ్ ఏ యూట్యూబర్ చెప్తున్నా, తెలుగు యూట్యూబర్స్ గా చెప్తున్నా, గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏ మార్కు ఎక్కడ ఏ మూలకు ఎవరికి సీట్ వస్తుంది ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ మార్కులు ఈ ర్యాంకులు ఇంతగానో ఎక్కడ కూడా రాలేదు. సో దీనికి సంబంధించి ఏంటి ఏదో చెప్పింది, కోర్టు ఏదో చెప్పింది, ఏదేదో చెప్తా ఉన్నారు, అట్లా నార్త్ సైడ్ ఏదో చెప్తా ఉన్నారు. కానీ తెలుగు యూట్యూబర్స్ మీకు ఎప్పుడైనా 5th రోజు లీక్ జరిగిందని చెప్పారా, లేకపోతే ఎక్కడైనా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సో ఉన్న వాస్తవాలు మీతో షేర్ చేసుకోవడానికి ఉన్నది ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాం. కొన్ని సిచ్యువేషన్ లో అరే మేబీ ఉంటే మన తెలుగు పిల్లలు ఏదైనా నష్టపోతే చదువుకోమనడం అంటే ఒక సబ్జెక్టు ప్రిపరేషన్ కమ్మనడం కూడా తప్పే అంటే నిజంగా నేనైతే ఏం చేయలేను. సో కాబట్టి నేను యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, ఒకవేళ మా ఇంట్లో మా సిస్టర్ లేకపోతే బ్రదర్ ఎవరైనా ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ రాసి ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే చదువుకోమని అయితే చెప్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో ఎలాంటి తప్పైతే లేదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు కోర్టే క్వశ్చన్ మార్కులకు వెళ్ళిపోయింది. కోర్టే చెప్పింది ఒకనొక సిచ్యువేషన్ లో ఇది కనుక మాసివ్ లెవెల్లో సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వచ్చినా, ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా ఇది కూడా లీక్ అయి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వచ్చినా అది రీనీట్ అయితే తప్పదన్నట్టుగానే అక్కడ జరిగింది. సో మనమో మా తెలుగు యూట్యూబర్స్ చెప్తే ఇప్పుడు రీనీట్ కండక్ట్ చేస్తారా, లేకపోతే తెలుగు యూట్యూబర్స్ వద్దంటే ఊరుకుంటారా? ఉన్న విషయాలు ఏంటి అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, సో మీకు ఎంత హెల్ప్ అవుతుంది. అరే ఎవరికి రౌండ్ 1 లో రూల్ ఏంటిది, రౌండ్ 2 లో రూల్ ఏంటిది, ఇలా చాలా వరకు కూడా మా నుంచే కదా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేది. కాబట్టి దాన్ని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నా అభిప్రాయం అయితే రీనీట్ అయితే వద్దని అయితే ఉంది, కానీ యాజ్ ఎ బ్రదర్గా అయితే జస్ట్ ఒక ప్రిపరేషన్ అయితే ఉండండి ఫిజిక్స్ కెమిస్ట్రీలో. సో అది కూడా తప్పు అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. ఓకే రైట్. సో థర్స్డే రోజు మరి గుడ్ న్యూస్తోనే మనం బయటకు వస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. కనీసం థర్స్డే రోజు డెసిషన్ అయితే ఫైనల్ అయితే కాకపోవచ్చు, కాకపోతే థర్స్డే రోజు వాదన ప్రతివాదన జరిగిన తర్వాత ఈ డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కౌన్సిలింగ్ అంటారా, ఇది ఏదోటి తెలియదాకా కౌన్సిలింగ్ జరిగినా కూడా ఆ కౌన్సిలింగ్ ఎక్కడ ఆగిపోతే కూడా తెలియదు. కాబట్టి కౌన్సిలింగ్ ఏం జరుగుతుంది, అక్కడ ఏ రూల్ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది అది ఏది తేలకుండా కౌన్సిలింగ్ జరిగినా కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. రైట్. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను రీడ్ చేసి లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇది ఒక నా అభిప్రాయమే, అంటే నా అభిప్రాయం నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఓకే రైట్. ఇదండి కోర్టులో జరిగినటువంటి విషయం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.